ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి మదర్ తెరిసా విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ కాంపౌండర్స్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయ నర్సింహం అధినేత డాక్టర్ సతీష్ చంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర సర్వీస్ సొసైటీ ఉపాధ్యక్షులు బి శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి దేవరకొండ నాగేశ్వరరావు, కోశాధికారి గుంజి బాలసుబ్రహ్మణ్యం, ఏ శ్రీనివాసరావు, వడ్డాని చిన్నబాబు, వీరేంద్ర, బీసీ నాయకులు రాచపూడి వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమై ఉన్నాము. ఆమె మానవతావాది. మన 1910లో మసిడోనియాలో జన్మించిన మదర్ తెరిసా సేవ చేయాలనే సంకల్పంతో భారత్కి రావడం జరిగింది. కోల్కతాలోని కుష్ఠరోగులకు, అనాథులకు అండగా నిలిచి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి ఎనలేని సేవను నిస్వార్థంగా చేయడం జరిగింది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవిడ సేవా సంస్థలు ఎంతో మందికి సహాయాన్ని అందించున్నాయి. ఆవిడ ప్రేమతో ఏ సహాయం చేసినా, ప్రేమతో చిన్న పనులైనా కానీ గొప్ప ప్రేమతో చేయొచ్చు అని చెప్పినటువంటి మానవతావాది. ఇట్లాంటి ఆవిడని మనం ప్రపంచ దేశాలు కూడా ఆవిడకి నోబెల్ బహుమతి, అట్లాగే మన భారత రత్న ఇచ్చి గౌరవించుకున్నాము. ఆమె కొనసాగించినటువంటి సేవా మార్గాన్ని మనం కొనసాగించడమే ఆమెకి మనం అర్పించే నిజమైన నివాళిగా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఈరోజు నర్సరావుపేట సెంటర్ లో ఉన్నటువంటి మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలేసి ఈరోజు ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి సతీష్ చంద్ర గారు రావడం కూడా నిజంగా మా కాంపౌండర్ అసోసియేషన్, మిత్ర సర్వీస్ సొసైటీ వారికి నిజంగా కూడా ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక సామాజిక సేవ చేయాలన్నటువంటి మంచి సంకల్పంతో ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు అందరూ కూడా సేవ చేస్తున్నారు అంటే ఆ మహనీయురాలను స్మరించుకుంటూ ఆ సేవా గుణాన్ని అందరూ కూడా పెంపొందించుకొని ఈ కార్యక్రమాలు సేవా తత్పరాలు చేయడం జరుగుతుంది. నిజంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పేసి ఎంతో మందికి ఆమె చేసినటువంటి సూక్తులు ఈ రోజు చాలా మంది కూడా స్వచ్ఛందంగా సేవా సంస్థలను అడుగుతున్నారు అంటే దానికి ప్రధాన కారకురాలు మదర్ తెరిసా అని కూడా మనం చెప్పుకోవచ్చు. యూరియా సరఫరా సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేశారు. 8332066633 నంబర్కు డయల్ చేయండి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సూచించారు. జిల్లాలో యూరియా సరఫరా మెరుగుపరిచేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు. యూరియా సరఫరాలో సమస్యలు, అక్రమాలను 8332066633 కి డయల్ చేయడం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అరుణ్ కోరారు. సీఎం చంద్రబాబు భద్రతా దృష్ట్యా కొత్త హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు. 2 వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇటీవలి వరకు వాడిన బెల్ తయారీ చాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్ కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారు. పాత చాపర్ ఎక్కువ దూరం ప్రయాణానికి పనికొచ్చేది కాదు. సీఎం ఏదైనా జిల్లాకు వెళ్లాలంటే ఉండవల్లి నివాసంలోని హెలిప్యాడ్ నుంచి చాపర్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన ప్రాంతానికి సమీపంలోని ఎయిర్పోర్ట్ కు వెళ్లేవారు. ఇక అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం నుంచి హెలికాప్టర్ లో జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. దీనివల్ల చాలా సమయం ఆదా కానుంది. కొత్త చాపర్ లో పైలట్లు కాకుండా 6 ప్రయాణించే వీలుంది. రక్షణ పరంగానూ ఎక్కువ సదుపాయాలున్నాయి. యూరియా అక్రమ రవాణా నిరోధం కొరకు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న వాహన తనిఖీలను ఆకస్మికంగా వెళ్లి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పరిశీలించారు. యూరియా అక్రమార్కులపై చట్టం పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా అక్రమ రవాణా నిరోధకం సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా పోలీసు యంత్రాంగం మరియు వ్యవసాయ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు. యూరియా అక్రమాలు అరికట్టేందుకు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, మార్కెటింగ్ శాఖల సిబ్బంది సమన్వయంగా తనిఖీ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. తెలంగాణ సరిహద్దులో యూరియా అక్రమ రవాణా అడ్డుకునేందుకు పొందుగల, తంగేడ, నాగార్జున సాగర్ చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేసినట్లుగా చెప్పారు. ఎరువులకు సంబంధించిన అంశంలో అక్రమాలకు పాల్పడితే ఎకా చట్టం, ఇతర రాష్ట్రాలకు ఎరువుల తరలింపు నియంత్రణ యాక్ట్ 1973 మరియు ఎరువుల నియంత్రణ యాక్ట్ 1985ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యూరియా అక్రమార్కుల గురించి సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
యూరియా కొరతపై అసత్య వార్తలు ప్రచారం చేయవద్దని తెలిపారు. ఇక సెప్టెంబర్ 2వ తారీఖు 2025వ తేదీన పొందుగల చెక్పోస్ట్ వద్ద మండల స్థాయి బృందం ఆకస్మిక తనిఖీల్లో 630 కేజీల యూరియా తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ నల్గొండ జిల్లా వాసులైన పులి పిచ్చయ్య, భూక్య రవి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడగా దాచేపల్లి పోలీసు వారు కేసు నమోదు చేసి కోర్టు నందు హాజరుపరిచారు. గురజాల న్యాయస్థానం వారు ముద్దాయిలకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్పీ తెలిపారు. ఎరువుల రవాణాకు వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. కావున వ్యక్తిగత వాహనాలను ఇతరులు ఎరువుల రవాణాకు వినియోగించకుండా జాగ్రత్త పడాలని ఎస్పీ సూచించారు. గురు పూజోత్సవం సందర్భంగా చిలకలూరిపేట రూరల్ మండలంలో గల కామిటినేని వారిపాలెం గ్రామంలో మొదటగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ కామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని తదనంతరం గురువు గారులైన షేక్ నజీమున్నిసా బేగం ని మరియు కోమిటినేని శంకర్ రావుని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. వారి యొక్క అనుభవాలను తెలియజేస్తూ మాకు వారి యొక్క ఆశీస్సులు అందజేశారు. ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, రూరల్ మండల మాజీ అధ్యక్షులు గోరంట్ల పిచ్చయ్య, పట్టణ మాజీ అధ్యక్షులు పొత్తూరి బ్రహ్మానందం, నాదెండ్ల మండల మాజీ అధ్యక్షులు అలా శివకోటిరెడ్డి, కిసాన్ మోర్చా మండల మాజీ అధ్యక్షులు చేరెడ్డి భాస్కర్ రెడ్డి, లాయర్ తోట మురళి, షేక్ నజీర్, కోమట్నేని లక్ష్మీనారాయణ, కోమట్నేని మూర్తి మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని పంతులు ఆశీస్సులు తీసుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రతిష్ట పెంచే విధంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ పనిచేస్తుందని చైర్మన్ షేక్ కరీముల్లా అన్నారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నూతన పాలక మండలి సభ్యులు అంతా కలిసి కట్టుగా కృషి చేద్దామని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా అన్నారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ కరీముల్లా అధ్యక్షతన గురువారం నాడు ఉదయం పాత మార్కెట్ యార్డ్ యందు ఉన్న సమావేశ మందిరంలో తొలి పాలక మండలి సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై పాలకవర్గం చర్చించడం జరిగింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ క్రాప్ నమోదు పూర్తి స్థాయిలో జరిగేట్లు రైతులను చైతన్యవంతం చేయాలని, అలాగే క్షేత్రస్థాయిలో అధికారులు కూడా ఈ క్రాప్ నమోదు విషయంలో పూర్తి స్థాయిలో రైతులకు సహకారం అందించాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లే పలు డొంక రోడ్లను అభివృద్ధి చేయాలని, వాటికి సంబంధించిన వివరాలను డైరెక్టర్లు అందజేయాలని కోరారు. అలాగే పాత కొత్త యార్డుల్లో ఉన్న గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని పాలకవర్గం నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను యార్డు పాలక వర్గాలు గాలికి వదిలేశారని, నాటి తప్పులను సరిచేసి రైతులకు యార్డు ద్వారా అందే ప్రతి ప్రయోజనాన్ని పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుని మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రతిష్టను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పాలకవర్గం తెలిపింది. సమావేశానికి గౌరవ సభ్యులు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, యార్డు కార్యదర్శి రాయుడు, యార్డు డైరెక్టర్లు అనంత వీరకుమారి, గుదే అంజలి, కూరపాటి నాగమల్లేశ్వరి, చెన్నంశెట్టి పద్మావతి, పల్లపు సుమలత, మంతా దుర్గభవాని, నెల్లూరి శాంతిప్రియ, జస్టి రవి, షేక్ అబ్దుల్ నబీ, కాటూరు శ్రీనివాసరావు, పోపురి హనుమంతరావు, ఆముదాల లీలాకిషోర్, మొగిలి వెంకటనారాయణ తదితరులున్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురు పూజోత్సవం నిర్వహించి పలువురు సీనియర్ ఉపాధ్యాయులను సత్కరించారు. కొనిదెన జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కొండబుంది బాబు వెంకటేశ్వరరావును దొనకొండ ఎంవీఓ నాగండ్ల సాంబశివరావు, చిలకలూరిపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో మాస్టర్ నరసింహారావు, దుర్గా నాగలక్ష్మి ఉపాధ్యాయులను సత్కరించారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపట్టి బాలాజీ మాట్లాడుతూ తల్లి, తండ్రి, దైవం, గురువుకు మనం సాంప్రదాయంలో విశేషమైన స్థానం ఉందని, మనం జన్మించిన దగ్గర నుంచి తల్లి, తండ్రి తర్వాత గురువు మన జీవితంలో ప్రాముఖ్యత వహిస్తారని, అందుకే వేదాల్లో కూడా గురు బ్రహ్మ స్తుతి ఉందని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మనకి రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవి నిర్వహించారని, మనకు చదువు చెప్పిన గురువులకు నమస్కరిస్తే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలితం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి భారతదేశం మొత్తం కూడా వేడుకలు నిర్వహిస్తారు. అలాగనే ఈరోజు బయటలో సహాయ సమాజం మరి జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి గురు పూజోత్సవ వేడుకలను నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా మా మాస్టారు, మేము వారి దగ్గర చదువు మా కొండముది బాబు వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం కొడిదైన హెడ్ మాస్టర్గా ఉంటున్నారు. అలాగన మాస్టర్ పేరు సాంబశివరావు గారు, మరి వారు కూడా మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. పక్కన దుర్గా ఆమె కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. మరి వీరందరికీ కూడా ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా దత్తసాయి పీఠంలో చిన్న సత్కారం చేయడం జరుగుతుంది. గురువులు మనకి మరి తల్లి, తండ్రి, దైవం, గురువు అని చెప్పేసి మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. తల్లిదండ్రుల తర్వాత మరి విద్యార్థులు కానీ చిన్నతనం నుంచి కానీ గురువు మరి పిల్లల పట్ల శ్రద్ధ, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గురువులందరూ కూడా మరి వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచి
వారి దగ్గర జ్ఞానాన్ని పంపించి పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎప్పుడూ ముందు ఉంటూ ఉంటారు. వారి యొక్క భిక్షతోనే ఈరోజు మరి ఐఏఎస్లు, కలెక్టర్లు, ఐపీఎస్లు ఎంతో మంది చదువుకొని పెద్దలైన అందరూ కూడా మరి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గురువును పూజే మరి త్రిమూర్తులను పూజించినట్టే అని చెప్పేసి మన వేద సాంప్రదాయంలో ఉంది. అందుకనే శ్లోకంలో కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి మనకు వేదాల్లో కూడా ఆ సూక్తి ఉంది. మనకు ఏ రూపంలో మొదటి నుంచి పుట్టంగానే తల్లి, తండ్రి, గురువు అయితే, అలాగనే స్కూల్కి వెళ్తున్న కాడి నుంచి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వాళ్ళందరూ కూడా మనకి గురువులు అవుతారు. వారి దగ్గర నుంచే మనం చదువు కానీ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కంటే కూడా మరి స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా వారు మరి ఎక్కువ సమయం కేటాయిస్తూ మరి వాళ్ళ వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ ఇంట్లో పనులన్నీ ఇస్తూ వారు మనందరికీ జ్ఞానాన్ని అందించి మనం సుఖంగా ఉండాలని నిస్వార్థంగా కోరుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనకి బోధించిన గురువులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు అందరూ కూడా అట్లా బోధిస్తారు. వారికి ఎల్లప్పుడూ పూజనీయులు. ఈ డే సందర్భంగా వారిని సత్కరించుకోవడం మా దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ తరఫున మరి సిరి సత్కారం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిఎల్ పెరల్స్ అండ్ జ్యువెలరీస్ అధినేత, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు వేలంపల్లి రవిశంకర్ ఆధ్వర్యంలో ఎన్నో దశాబ్దాలుగా హిందీ ఉపాధ్యాయునిగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన చిట్టిప్రోలు పట్టాభి రామారావుకు ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, వెంకటేశ్వర స్వామి ఆర్యవేశ కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఆరావుపల్లి సురేష్ అభినందించారు. కార్యక్రమంలో వేలంపల్లి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రపతి గారు అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఈ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ వారు ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజును పరిగణించి, ఏదైనా విద్య అనేటువంటిది చాలా ముఖ్య అవసరం. జీవితం సవ్యంగా సాగాలన్నా, మంచి చెడులు తెలుసుకోవాలన్నా విద్య చాలా అవసరం. విద్య వల్ల వినయము, విధేయత, సంస్కారము మొదలగు సద్గుణాలు వస్తుంది. ఈ సద్గుణాలు విద్యాబోధన చేసే గురువు వల్లే వస్తుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకసారి తెలియజేశారు, ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే రోగి మరణిస్తాడు, ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం చేస్తే భవనం కూలిపోతుంది, ఒక న్యాయవాది నిర్లక్ష్యం చేస్తే నిర్దోషికి శిక్ష పడుతుంది. అలానే ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేస్తే తరమే నాశనం అవుతుంది. అందుకని ఉపాధ్యాయులందరూ జాగరూకతతో ఉండి తన శిష్యులకి, పిల్లలకి చదువు యందు నిమగ్నమయ్యేటట్టు, వారి మనస్సును కలిగించేటట్టు ప్రవర్తించాలని కోరుతూ, నేను ఈ రోజున నాకు ఈ సన్మానం గావించినటువంటి వెల్లంపల్లి రాధాకృష్ణ గారికి, రవిశంకర్ గారికి, డాక్టర్ సురేష్ గారికి నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నర్సరావుపేటలోని టౌన్ హాల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఇక ఎస్పీ కంచు శ్రీనివాస్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తదితరులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. చిలకలూరిపేట గాంధీపేటలోని చైతన్య ఎలీట్ పాఠశాలలో సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ప్రిన్సిపాల్ డివి లక్ష్మి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు మాట్లాడుతూ, తరగతి గది వేదికగా ఎలాంటి విద్యార్థినైనా తీర్చిదిద్దుతూ వారిని సముచిత స్థానంలో నిలపగల శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉందని, అంతటి ఘనత కలిగిన ఉపాధ్యాయులు ఎంతో పూజ్యులని, వారు ఎంతో నేర్పుతో ఓర్పుతో విద్యార్థులను తీర్చిదిద్ది వారికి దిశానిర్దేశం చేయాలని సూచించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులను అనుకరిస్తూ చేసిన విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు గురువుల పట్ల వారి గౌరవాన్ని ప్రతిబింబించాయి. కార్యక్రమంలో డైరెక్టర్, ప్రిన్సిపాల్ ఏవో రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మోడర్న్ స్టెల్లార్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ప్రసూన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాల గురించి
చక్కగా వివరించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ఉపాధ్యాయులు తమ ప్రసంగాల ద్వారా వివరించారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోడర్న్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చేబ్రోలు మహేష్, ప్రత్యూష, ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ప్రసూన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ భిక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజలు నిర్వహించి స్వయంగా మాలదారులకు వడ్డించారు. ఈ అన్నదాన కార్యక్రమం సంక్రాంతి దాకా ప్రతిరోజు మాలదారులకు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ధీర గంభీర శబరీగిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభములు దీవించి జనబృందముల చేరే జగమేరు స్వామి తన భక్తులను నిల్చు తప్పులకు తడపడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా శ్రీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తపతికై పరుగు పరుగున వచ్చ గుడిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీరయనునే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతిపై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాభినేత వాసవి గ్రేటర్ క్లబ్, వాసవి ఫ్యామిలీ క్లబ్, వాసవి ప్లాటినం ఆధ్వర్యంలో ఆ క్లబ్ల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం క్లబ్ సీనియర్లకు అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మాజీ క్లబ్ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, మద్ది అప్పారావు, షికాకొల్లి సుబ్బారావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్స్ ప్రతినిధులు తవ్వ నాగమల్లేశ్వరరావు, అర్వపల్లి వెంకట సత్యనారాయణ తదితరులున్నారు. పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం, నాగభైరవ, జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరిపేట సప్త దేవాలయముల సమాహారముగా ఓంకార తీర్థమునకు దక్షిణం వైపున ఆశేష భక్తజన కోటికి కుంగు బంగారమే వెలసి ఉన్న మన దేవాలయంలో సప్త దేవాలయంలో ఒక భాగమైనటువంటి శ్రీ వెంకటేశ్వరాలయం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ప్రతి మాసము కూడా మన దేవాలయంలో స్వామివారికి అష్టాభిషేకములు జరుపబడుతున్నవి స్వామివారి అనుగ్రహంతో. అలాగే ఈ రోజున శ్రవణ నక్షత్రం సందర్భంగా మన దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకములు జరిపించబడ్డాయి. తదుపరి విశేష అలంకారంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు సకల జగత్తును కాపాడాలని మన ప్రాంత ప్రజలందరినీ కూడా సకల సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యత కాపాడాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.